హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసినప్పుడు కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే పక్కన లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో ఇంకా చాలా ట్యుటోరియల్స్ చెప్పాలనుకున్నా మీరు సపోర్ట్ చేస్తేనే అవన్నీ కుదురుతాయి. నెక్స్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఓం 3D మూవీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ మూవీలో మనకి ఒక బుల్లెట్ ఎఫెక్ట్ అని ఉంది. ఈ ఎఫెక్ట్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ చూడండి, జస్ట్ ప్లే. ఓకే, ఈ ఎఫెక్ట్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, అది కూడా నేను ఒక ఫుటేజ్ తీసుకున్నా. ఇక్కడ జులై మూవీలో అల్లు అర్జున్ కి సంబంధించిన ఫుటేజ్ ఇది. ఓకే, ఈ ఫుటేజ్ నేను తీసుకొని దీంట్లో ఈ ఎఫెక్ట్ అనేది ఎలా అప్లై చేయొచ్చో ఈ రోజు క్లాస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ కూడా చూడండి, జస్ట్ టైల్డ్ కి ఎస్కేప్ కింద టైల్డ్ కి అనే ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ లో కనబడుతుంది. జస్ట్ క్లిక్, హోమ్ బటన్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్, జస్ట్ ప్లే, స్పేస్ బార్. ఓకే, ఈ ఎఫెక్ట్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు కింద లైక్ అనే ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అదంతా మీ చేతుల్లో ఉంటుంది. మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నాకు బూస్ట్ లాగా ఉంటుంది, ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అది యూజ్ అవుద్ది. ఓకే, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి టైల్డ్ కి నార్మల్ మోడ్. నెక్స్ట్ ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా, డిలీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు సోర్స్ ఫైల్స్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇవన్నీ మీకు సోర్స్ ఫైల్స్. ఇది వచ్చేసరికి ఫుటేజ్, అలాగే గన్ షాట్ ఆడియో, అలాగే దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్. ఇవన్నీ మనం ఇప్పుడు అప్లై చేసి ఈ ఎఫెక్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్. ఫస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్యానల్, డబుల్ క్లిక్. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఫుటేజ్, జులై మూవీలో ఫుటేజ్. జస్ట్ సెలెక్ట్, ఇంపోర్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే, స్పేస్ బార్. ఓకే, ఇక్కడ నాకేంటంటే ఈ ఆడియో అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఆడియో ఫైల్ ఉంటుంది, జస్ట్ హైడ్. ఓకే, నెక్స్ట్ నాకు ఇది ట్రాకింగ్ జరగాలి. ట్రాకింగ్ కోసం పక్కన ట్రాకింగ్ సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. నేను ట్రాక్ మోషన్ అనే ఆప్షన్ తీసుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ ట్రాకర్ విండో కనుక కనబడకపోతే పైన విండోలో ట్రాకర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఆన్ చేసుకోవాలి. ఒకవేళ ఆఫ్లో ఉంటే మీకు సైడ్ ఈ విండో అయితే రాదు. ఓకే, ఇది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ కనబడుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ట్రాక్ మోషన్. ఓకే, మనకి ట్రాక్ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ నేను ఏం చేస్తానంటే కరెక్ట్గా ఈ గన్ హోల్ ఉంది కదా, ఇక్కడ పెడతాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు ట్రాకింగ్ జరగాలి. ట్రాకింగ్ కోసం మనకి కింద అనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో ప్లే బటన్ ఉంటుంది. జస్ట్ ప్లే, చూడండి ట్రాకింగ్ జరుగుతుంది. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఏంటంటే మనకు అక్కడ బ్లాక్ మార్క్ ఉంది కాబట్టి ఈజీగా ట్రాకింగ్ అనేది జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రాకర్ పాయింట్ నాకు ఒక నల్ ఆబ్జెక్ట్కి అప్లై అవ్వాలి. దీనికోసం ఒక నల్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, రైట్ క్లిక్, న్యూ నల్. చూడండి నల్ ఆబ్జెక్ట్. ఓకే, నల్ ఆబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టార్గెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ నల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఓకే, నెక్స్ట్ కింద అప్లై క్లిక్ చేస్తేనే మనకి ట్రాకింగ్ అయితే కంప్లీట్ అయినట్టు. ఓకే, అప్లై. నెక్స్ట్ XY పొజిషన్లో మనకి ట్రాకింగ్ జరగాలి. ఓకే, చూడండి ట్రాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి ఒక రెక్టాంగులర్ బాక్స్ రెడ్ కలర్లో వచ్చింది. ఓకే, అది చూస్తే మనకి కరెక్ట్గా ట్రాకింగ్ సంబంధించిన బాక్స్, అది నల్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఈ పాయింట్కి అప్లై అవ్వాలి. దీనికోసం ఇక్కడ ప్రాజెక్ట్ పైన డబుల్ క్లిక్ చేసుకొని ఫస్ట్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అంటున్నా. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైప్. ఓకే, ఇదేంటో చూద్దాం. ఫస్ట్ ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. చూడండి, ఒక గన్ షాట్ ఎఫెక్ట్ ఇది. ఓకే, ఇది నాకేమవ్వాలంటే ఫస్ట్ స్టార్టింగే ఉండాలి. ఓకే, ఇది స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో ఉంది. ఒకవేళ గ్రీన్ కలర్లో ఉంటే మనం కీ లైట్ యూజ్ చేసి గ్రీన్ అనేది రిమూవ్ చేస్తాం. అలా కాకుండా బ్లాక్ కలర్లో ఉంటే
మనకి ఇక్కడ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనం స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. స్క్రీన్ చూస్తే మనకి ఓన్లీ ఎఫెక్ట్ వరకే కనబడుతుంది. ఓకే, ఈ ఎఫెక్ట్ నాకు ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి. సో నేను ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది నాకేంటంటే ట్రాకింగ్కి మ్యాచ్ అవ్వాలి. దీనికోసం పేరెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు నల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్స్ కనుక మీకు కనబడకపోతే పైన ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాలమ్స్లో మోడ్ అనే ఆప్షన్ అలాగే పేరెంట్ అనే ఆప్షన్ ఈ రెండు ఆన్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పేరెంట్ అయితే అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చూడండి. కానీ ఏంటంటే షాట్, ఈ గన్ షాట్ అనేది పైకి వెళ్ళిపోయింది. జస్ట్ కిందకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, నెక్స్ట్ దాని తగ్గట్టుగా మనం ఏంటంటే ఒక బుల్లెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు బుల్లెట్ కోసం నాకు ఎలిమెంట్ 3Dలో కొన్ని మోడల్స్ ఉన్నాయి, అప్లై చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక సాలిడ్ లేయర్ తీసుకుంటున్నా. రైట్ క్లిక్, న్యూ సాలిడ్. దీని పేరు ఎలిమెంట్ అని ఇస్తున్నా, ఎలిమెంట్ 3D. ఓకే, నెక్స్ట్ ఈ సాలిడ్ లేయర్కి పైన ఎఫెక్ట్లో వీడియో కాపీలైట్లో ఎలిమెంట్ 3D అప్లై చేయగానే ఆటోమేటిక్గా మనకి సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో సీన్ సెటప్ క్లిక్ చేయగానే మనం ఎలిమెంట్ 3Dలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇందులో మీకు ఆల్రెడీ ఈ మోడల్స్ అన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, నెక్స్ట్ దీనికి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను. ఇందులో వెపన్స్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెపన్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నాకు ఒక బుల్లెట్ కావాలి. ఓకే, ఈ బుల్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూస్తే మనకి ఓకే 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 అనగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. చూడండి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బుల్లెట్ నాకు రొటేషన్ జరగాలి, అలాగే స్కేలింగ్ జరగాలి, అంటే సైజ్ అనేది తగ్గాలి. దీనికోసం మీకు సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో గ్రూప్ 1 ఓపెన్ చేసుకుంటే మనకి పార్టికల్ రిప్లికేటర్ అలాగే పార్టికల్ లుక్ ఈ రెండు యూజ్ చేసి మనం స్కేలింగ్ అలాగే రొటేషన్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ నాకేంటంటే ఇది ఓకే, ఈ బుల్లెట్ ఫైర్ అయిన తర్వాత నుంచి రావాలి. ఓకే, ఎలిమెంట్ 3D లేయర్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు రొటేషన్ జరగాలి. రొటేషన్ కోసం పార్టికల్ రిప్లికేటర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రొటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్. ఇందులో మనకి వై రొటేషన్ ఇది ఇలాగా మనం రొటేట్ చేసుకుంటున్నాం. చూడండి సేమ్ పొజిషన్లో రొటేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఎక్స్ అండ్ వై పొజిషన్ మారాలి. చూడండి ఎక్స్ పొజిషన్, నెక్స్ట్ అలాగే వై పొజిషన్. మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది యూజ్ చేసి కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నాకు సైజ్ అనేది తగ్గాలి. అది వచ్చేసరికి పార్టికల్ లుక్లో ఉంటుంది. కింద పార్టికల్ లుక్ అలాగే పార్టికల్ సైజ్ అనేది తగ్గించేద్దాం. కింద లేయర్ హైట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ హోల్ అనేది కనబడుద్ది. దాన్ని బట్టి మనం సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, పార్టికల్ సైజ్ ఇంకా తగ్గాలి. ఓకే, కొంచెం రొటేషన్ కూడా జరగాలి. రొటేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీని పొజిషన్ కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ లేయర్ కూడా నేను పేరెంట్ చేసుకున్నా. ఎక్కడికి నల్ ఆబ్జెక్ట్కి జస్ట్ ఈ పేరెంట్ వైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు నల్. చూస్తే మనకి పేరెంట్ అయితే జరిగిపోద్ది, అంటే వీడియోతో పాటు ఆ బుల్లెట్ కూడా మూవ్ అవుద్ది. చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది యానిమేషన్ చేసుకోవాలి. యానిమేషన్ కోసం మనకి సైడ్ ఆప్షన్స్లో ఇక్కడ పైన పొజిషన్ జెడ్ పొజిషన్ ఉంటుంది. ఇది పార్టికల్ రిప్లికేటర్లో ఉంటుంది. ఓకే, స్టాప్ వాచ్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఈ పొజిషన్ అనేది మారాలి. జెడ్ పొజిషన్ చూడండి ఇక్కడ ఉండాలి. ఓకే, ఎండింగ్ పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు సైజ్ కూడా పెరగాలి. సైజ్ కోసం మనం ఆల్రెడీ చూసాం పార్టికల్ సైజు. ఓకే, ఇదేంటంటే కింద పార్టికల్ లుక్లో ఉంటుంది పార్టికల్ సైజ్. ఇది కూడా స్టాప్ వాచ్ పెట్టుకొని ఇది వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఇది సైజ్ బాగా పెరగాలి. ఓకే, సైజ్ వచ్చేసరికి కొంచెం పెంచేస్తున్నా. చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే మూవీలో ఇంత సైజ్ ఉంది. చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఓకే ఈ సైజ్ ఉంది, అందుకే ఈ సైజ్ పెట్టుకున్నా. మీకు కావాల్సినట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ కింద లేయర్ కూడా అన్హైడ్ చేసుకుంటున్నా. ఫైర్ ఎఫెక్ట్. ఓకే, జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బుల్లెట్ వస్తుంది. బుల్లెట్ వచ్చినప్పుడు నాకు రొటేషన్ జరగాలి. రొటేషన్ కోసం ఏం చేస్తానంటే ఈసారి జెడ్ రొటేషన్ తీసుకుంటున్నా.
ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి నాకు స్టాప్ వాచ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా యానిమేషన్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి నాకు రొటేషన్ అనేది ఇలా జరగాలి. చూడండి, కొంచెం జూమ్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, రొటేషన్ అయితే పెట్టాం, కానీ ఇక్కడ ఏంటంటే రొటేషన్ అనేది కనబడట్లా. దీనికోసం ఒక లైట్ తీసుకుంటున్నా. ఇక్కడ కింద టైం లైన్లో రైట్ క్లిక్ చేసి న్యూ లైట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పాయింట్ లైట్. ఓకే ఓకే, చూడండి, పాయింట్ లైట్ తీసుకోగానే ఆటోమేటిక్గా మనకు లైటింగ్ అయితే కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ప్లే. ఓకే, కానీ ఏంటంటే నాకు లైట్ కూడా యానిమేషన్ జరగాలి. యానిమేషన్ కోసం పొజిషన్ మారుస్తున్నా. జస్ట్ ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ పీ క్లిక్ చేస్తే పొజిషన్, అలాగే స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి స్టాప్ వాచ్, నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళేసరికి ఇది కొంచెం నాకు కిందకి రావాలి. ఇలాగా చూస్తే మనకి బుల్లెట్ పైన మనకి లైట్ అనేది మారుతుంది. ఓకే, కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, దీనివల్ల ఏమవుద్దంటే మనకి రొటేషన్ జరుగుతున్నట్టుగా క్లియర్గా కనబడుద్ది. ఓకే, ఈ లైట్ ఎఫెక్ట్ వల్ల. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఫుల్ స్క్రీన్ మోడ్లో చూద్దాం. టైల్డ్కి ఎస్కేప్ కింద టైల్డ్కి అని వస్తుంది. క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది. జస్ట్ క్లిక్. నెక్స్ట్ ప్లే, స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ కావాలి. దీనికోసం ప్రాజెక్ట్ ప్యానల్, డబుల్ క్లిక్. ఇక్కడ వచ్చేసరికి గన్ షాట్ సౌండ్, అలాగే మనకు ఒక స్మోక్, ఈ రెండు లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్. ఫస్ట్ ఏం చేస్తానంటే స్మోక్ ఎఫెక్ట్ అప్లై చేసేద్దాం. స్మోక్ ఎఫెక్ట్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. చూడండి, స్మోక్ ఎఫెక్ట్ ఇది కిందకి పెట్టుకొని, నెక్స్ట్ ఇది నాకు కొంచెం ముందుకు వెళ్ళాలి. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ తీసుకుంటున్నా. మోడ్లో స్క్రీన్ చూడండి వచ్చింది. నెక్స్ట్ ఇది కొంచెం పైకి డ్రాగ్ చేసుకుందాం. ఓకే, ఒకసారి ప్లే చేసి చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, ఈ స్మోక్ వచ్చేసరికి నాకు స్పీడ్గా ప్లే అవుతుంది. నాకు స్లోగా ప్లే అవ్వాలి. దీనికోసం స్మోక్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి టైంలో టైం స్ట్రిచ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 100 ఉంది, నాకు 200 కావాలి. 200. ఓకే, చూస్తే మనకి కొంచెం స్లోగా ప్లే అవుద్ది. ఇంకొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుందాం, ఎందుకంటే స్టార్టింగ్ వచ్చేసరికి ఇటు మిస్ అవుతుంది. సో ఇక్కడి నుంచి కావాలి నాకు. ఓకే, ఇప్పుడు ప్లే. నెక్స్ట్ స్మోక్ అనేది ఎక్కువైంది అనుకుంటే ఏం లేదు, ఒపాసిటీ తగ్గించుకుంటే సరిపోద్ది. షార్ట్ కట్ టీ. నెక్స్ట్ కొంచెం తగ్గించుకుంటున్నాం. ఓకే, ప్లే. నెక్స్ట్ నాకు బుల్లెట్ సౌండ్ కావాలి. ఓకే, ఇక్కడ ప్లే అయినప్పుడు నాకు బుల్లెట్ సౌండ్ అనేది రావాలి. దీనికోసం ఆల్రెడీ బుల్లెట్ సౌండ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్. చూడండి వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వద్దాం. జస్ట్ ప్లే. కొంచెం ముందుకి. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొత్తం వచ్చింది, కానీ ఏంటంటే నాకు లుక్ అనేది మారాలి. ఓకే, దీనికోసం ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్కి నేను మ్యాజిక్ బుల్లెట్ అనేది యూజ్ చేస్తున్నా. ఈ మ్యాజిక్ బుల్లెట్ గురించి మీ అందరికి చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇదేంటంటే ఒక ఫిలిం లుక్ లాగా మన ఫుటేజ్ని మార్చేస్తుంది. ఓకే, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన ఎఫెక్ట్లో మ్యాజిక్ బుల్లెట్, ఇందులో లుక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్. ఓకే, ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నాకు ఇక్కడ మోడర్న్ రొమాన్స్ అనే ఆప్షన్ ఉంది, ఇందులో గిల్ట్ ట్రిప్ అనే ఆప్షన్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఎంటర్. చూడండి అప్లై అయింది. నెక్స్ట్ వచ్చేసరికి అప్లై అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. కింద అడ్జస్ట్మెంట్ లేయర్ని హైడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. జస్ట్ హైడ్. చూడండి ఇంతకు ముందు తీసుకున్న ఫుటేజ్. ఇప్పుడు మనం ఈ మ్యాజిక్ బుల్లెట్ అప్లై చేసిన తర్వాత చూస్తే ఈ లుక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మొత్తం మనం స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూద్దాం. టైల్డ్కి ఎస్కేప్ కింద టైల్డ్కి అని ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది. జస్ట్ క్లిక్. ఓకే, నెక్స్ట్ ప్లే, స్పేస్ బార్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎఫెక్ట్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ నా వీడియో కనుక బాగా నచ్చితే పక్కన షేర్ అనే ఆప్షన్ ఉంది, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియో గురించి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.